టీఆర్ఎస్ మరో 2 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మల్కాజ్గిరి లోక్సభ స్థానానికి పార్టీ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డిని, ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి ఆత్రం సక్కును ఖరారు చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్ వీరిద్దరి పేర్లను ప్రకటించారు. లోక్సభ ఎన్నికల కోసం బీఆర్ఎస్ మరో 2 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మల్కాజ్గిరి లోక్సభ స్థానానికి పార్టీ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డిని, ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి ఆత్రం సక్కును ఖరారు చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్ వీరిద్దరి పేర్లను ప్రకటించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి తలపై గాయమైంది. రక్తస్రావం జరగడంతో ఎస్ఎస్కేఎం ఆసుపత్రికి తరలించారు. టీఎంసీ ట్విట్టర్ హ్యాండిల్లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు. టీఎంసీ చైర్పర్సన్ మమతా బెనర్జీకి గాయం తగిలినట్లుగా పోస్టులో చెప్పుకొచ్చారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి తలపై గాయమైంది. రక్తస్రావం జరగడంతో ఎస్ఎస్కేఎం ఆసుపత్రికి తరలించారు. టీఎంసీ ట్విట్టర్ హ్యాండిల్లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు. టీఎంసీ చైర్పర్సన్ మమతా బెనర్జీకి గాయం తగిలినట్లుగా పోస్టులో చెప్పుకొచ్చారు. తల్లిదండ్రులు పిల్లలను లింగ వివక్ష లేకుండా పెంచాలని, అప్పుడే వారు ఉన్నత స్థాయికి వెళ్తారని మంత్రి సీతక్క అన్నారు. మహిళా శిశు సంక్షేమ సీనియర్ సిటిజన్స్ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మంత్రి సీతక్కతో పాటు మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పలువురు మహిళా అధికారులు పాల్గొన్నారు. ఇటీవల కాలంలో మహిళల్లో చాలా మంది రక్తహీనతతో బాధపడుతున్నారని, పౌష్టికాహారం లోపం వల్ల ఈ సమస్యలు ఏర్పడుతున్నాయని అన్నారు. తమ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. ఆదివాసీ బిడ్డగా విప్లవ ఉద్యమంలోకి వెళ్లి గన్ను పట్టానని, ఉద్యమం నుండి బయటకు వచ్చాక ప్రజాసేవ చేసేందుకు తనకు ఈ అవకాశం దక్కడం గర్వంగా ఉందన్నారు మంత్రి సీతక్క. యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా శక్తికి ఉదరిస్తున్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు స్వాగతం సుస్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో గౌరవ మంత్రి గారు డాక్టర్ అనసూయ సీతక్క ప్రత్యేక శ్రద్ధతో ప్రత్యేకమైన అభినందన, ఆత్మీయ అభినందన. తర్వాత లోకేష్ ప్లీజ్ జాయిన్ ఫర్ ఫోటో. ఎందుకంటే లేట్ మ్యారేజెస్, అత్తమామల దురుసు ప్రవర్తన, అత్తమూలి బిడ్డ ఈ సారమ్మ ముచ్చెర్ల గ్రామంలో అటువైపు డైవర్ట్ అయి ఉన్న ఆస్తులను కూడా చిన్న పిల్లల చదువుల కోసం కూడా తాకట్టు పెట్టుకునేటువంటి పరిస్థితి వస్తుంది. అట్లా కాకుండా అంగన్వాడీ సెంటర్స్ అంటే నాట్ ఓన్లీ ఫీడింగే కాకుండా మరి బలమైనటువంటి ఆహారంతో పాటు వాళ్లకు గుడిగుడిగా అడుగులేస్తుంటే మంచిగా స్కూల్ కూడా రన్ చేయాలని మరి మేము అనుకోని నర్సరీ నుంచి రేపు రాబోయే ఇయర్ నుంచి నర్సరీ
నుంచే మన అంగన్వాడీ స్కూళ్ళలో వాళ్ళకు మరి స్కూలింగ్ కూడా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఏదైతే 8th క్లాస్ నుంచి 10th క్లాస్ పిల్లలు కౌమార దశలో ఉంటారో వారికి మరి సంబంధించినటువంటి కిట్ ఏదైతే మనం కొత్తగా కూడా అది ప్రవేశపెడుతున్నామో మరి ఆ 8th నుంచి 10th ఉండేటువంటి అమ్మాయిలకు బయట కొనుక్కోవడానికి రకరకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. అది గవర్నమెంట్ నుంచే ఇవ్వాలనేటువంటి ఆలోచనతోటి మనం చేయడం జరుగుతుంది. ఇట్లాంటి అనేక స్కీమ్స్ కూడా ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. మా అంగన్వాడీ సోదరి మళ్ళకు కూడా ఈరోజు చీరలు కొంత డిఫరెంట్గా తయారు చేయించి వాటిని కూడా మీకు అందించడం జరిగింది. ముఖ్యంగా సంతోషం ఉంటుంది, ఒక్కొక్క స్టోరీస్ ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరినీ కూడా డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి. వాళ్ళ యొక్క జీవితాలన్నీ కూడా మనకు స్ఫూర్తిదాయకం. ఆ స్ఫూర్తిని తీసుకొని కష్టం అనేటువంటి పనిని ఇష్టంగా ఎంచుకుంటే ఇలా గౌరవించబడతారు అనడానికి మరి ఎక్కడో మనం నిదర్శనం కాదు, ఇక్కడనే మనకు స్పష్టమవుతుంది. ఫీజు కట్టాల్సి వస్తుంది. కోనసీమ జిల్లా రామచంద్రాపురం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా వాసంశెట్టి సుభాష్ ఖరారయ్యారు. రామచంద్రాపురం ఉమ్మడి అభ్యర్థిగా తన పేరును ప్రకటించినందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు సుభాష్ కృతజ్ఞతలు తెలిపారు. రెండో జాబితాలో తనను ఎన్నుకోవడం సంతోషంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా పనిచేస్తానని చెప్పారు. చంద్రబాబు, పవన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, లోకేష్ నాయకత్వంలో ఎమ్మెల్యేగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. అది కొంచెం బ్యాక్ వెళ్ళదు. చంద్రబాబు నాయకత్వం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. సుభాష్ గారి నాయకత్వం, సుభాష్ గారి నాయకత్వం, సుభాష్ గారి నాయకత్వం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, సుభాష్ గారి నాయకత్వం, సుభాష్ గారి నాయకత్వం, సుభాష్ గారి నాయకత్వం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై చంద్రబాబు. లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. అది కొంచెం బ్యాక్ వెళ్ళదు. చంద్రబాబు నాయకత్వం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. జనసేన ఉమ్మడి రెండో జాబితా విడుదల చేయడం జరిగింది. అందులో రామచంద్రపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఎన్నుకోవడం సంతోషంగా ఉంది. అదేవిధంగా నాపై నమ్మకం ఉంచి నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా లోకేష్ బాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ నమ్మకాన్ని ఒమ్ము చేయనని వచ్చే ఎన్నికల్లో కష్టపడి అందరినీ కలుపుకుంటూ వెళ్ళి మరి విజయం సాధిస్తానని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా నన్ను ఎన్నుకోవడం వెనకాల ఈ రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరికీ అందరి పాత్ర ఉంది. మరి వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు తెలుగుదేశం జనసేన ఉమ్మడి రెండో జాబితా విడుదల చేయడం జరిగింది. అందులో రామచంద్రపురం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. ప్రజలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 10 లక్షల రూపాయలతో వైద్యాన్ని అందించి వాళ్ళని కాపాడడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. చేయూత గ్యారంటీ కింద పేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయల వైద్య సహాయం. 1200 అయింది. అందుకే 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చేదే మా విధానం.
మహాలక్ష్మి గ్యారంటీ కింద 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్. ప్రజలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 10 లక్షల రూపాయలతో వాళ్ళని కాపాడడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రగతి పథం సకల జనహితం మన ప్రజా ప్రభుత్వం. వాడి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక వెలుగుల తెలంగాణ, ఇది మన ప్రజా పాలన. ప్రగతి పథం సకల జనహితం మన ప్రజా ప్రభుత్వం. 1200 అయింది, అందుకే 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చేదే మా విధానం. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజులలోపే మహాలక్ష్మి గ్యారంటీ కింద 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్. ప్రగతి పథం సకల జనహితం మన ప్రజా ప్రభుత్వం. ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు కొలువుల జాతర. గ్రూప్ 1 నోటిఫికేషన్లు 563 ఖాళీల భర్తీల కోసం నోటిఫికేషన్ ఇచ్చినాం. 11,062 పోస్టులతో మెగా డిఎస్సి. కొలువుల తెలంగాణ, కొత్త భవితకు చిరునామా. బ్యాక్ టు న్యూస్. రేపు ప్రధాని మోదీ మల్కాజ్గిరికి వస్తున్నారని బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ తెలిపారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ మిర్జాలగూడ చౌరస్తా నుండి ఆనంద్ బాగ్ వరకు రోడ్ షో నిర్వహిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో బీజేపీతే విజయం అని ధీమా వ్యక్తం చేశారు ఈటెల రాజేందర్. దయచేసి నాయకులందరూ చైర్లో కూర్చోాల్సిందిగా కోరుకుంటాము. దయచేసి నాయకులందరూ చైర్లో కూర్చోాల్సిందిగా. గత 2-3 రోజులుగా మా రాష్ట్ర పార్టీ నాయకత్వం అంతా కూడా మా ప్రెసిడెంట్ గారు ఈ పార్లమెంట్ పరిధిని చూసినటువంటి మా రాష్ట్ర జనసేన కాసం వెంకటేశ్వర్ గారు, మా పార్లమెంట్ కన్వీనర్ ఆర్కే గారు, మా జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి గారు, అదేవిధంగా చంద్రబాబు గారు కానీ, సామా రంగారెడ్డి గారు కానీ, ప్రభాకర్ గారి, సి గణేష్ గారు కానీ, మీరే కాకుండా సుదర్శన్ రెడ్డి గారు, మేడ్చల్ వీళ్ళందరూ కూడా ఈ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. ఎక్కడికి పోయినా కూడా ఒకటే మాట, మోడీ గారు వస్తున్నారు కదా మొట్టమొదటిసారిగా, మాకు చూసే భాగ్యం కలుగుతుందని చెప్పి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. గేటెడ్ కమ్యూనిటీ ఇల్లు కావచ్చు, అపార్ట్మెంట్లలో ఉన్న వాళ్ళు కావచ్చు, బస్తీలలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఉత్సాహం చూపుతాను. నేను ఒకటే ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రజలతో పాటుగా మా కార్యకర్తలు చుట్టుపక్కల ప్రాంతాల నియోజకవర్గాలతో కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మొన్ననే అమిత్ షా గారికి మాట చెప్పి మా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కావచ్చు, సర్వే రిపోర్ట్స్ కావచ్చు, ఈ దఫా ఓటు భారతీయ జనతా పార్టీకి, మరీ ముఖ్యంగా మోడీ గారికే వేస్తామన్నటువంటి మాట అయితే ఉందో అది వాళ్ళ సర్వేలలో రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. మేము గ్రౌండ్లో తిరుగుతున్నప్పుడు కూడా అదే భావన రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. అధికారం లేకపోతే 3 నెలలు కూడా ఉండలేరా అని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. తాను అధికారం లేకున్నా 8.5 ఏళ్లు ప్రజల కోసం పనిచేశానని ఆయన చెప్పారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎంత గొప్పనో ప్రతిపక్ష నాయకుడు కూడా అంతే గొప్పని అన్నారు అనిల్ కుమార్ రెడ్డి. ముఖ్యమంత్రి గారు కలిసిన సార్ అన్న మాది ఏంటి పరిస్థితి, ఇదేంటి మా వాళ్ళంతా పరేషాన్ అవుతున్నారు, కింద మీద అవుతున్నారు, మరి ఇదేంటి కథ అంటే నేను పోయి మాట్లాడడం జరిగింది. అంటే ఇన్ని దిక్కులు ఆలోచించాలి. నేనేమో పెళ్లి తిరుగుతున్నా, పొద్దున్న మొత్తం ఇవే వాడతాడు, మొన్న అందరు పరేషాన్ అవుతున్నారు, ఇదెక్కడ కథ అని చెప్పి మళ్ళా వాళ్ళ ముఖ్య నాయకులకు మొన్నటికే ఎంబడి ముఖ్యమంత్రి గారు అని సాయంత్రం పోయి వారికి వచ్చింది. గాంధీ భవన్లో దీపాదాస్ మిషన్ గారిని కలిసాం. పార్లమెంట్ ఎట్లా మరి ఏం చేయాలి, ఏంటి కథ, సో ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. అన్ని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సరే ఏదేమైనప్పటికీ సరే ఇప్పుడు ఎట్లుండాలంటే ఓడిపోయిన వ్యక్తులు ఇవ్వడానికి అంటే ఇంతో అంతో తెలిసిన వాళ్ళు అయితే పెద్ద మాటలు మాట్లాడాలని మనం పోయినసారి ఓడిపోతే ఏం చేసినాం, అరే మాకు 62,500 ఓట్లు వేసిర్రా, చాలా సంతోషం, ధన్యవాదాలు అని చెప్పలే చెప్పి దావత పెట్టుకొని తెల్లారికెళ్ళి ఊర్లు తిరుగుకుంటాం. కార్యకర్తలకు మేము ఉన్నామండి 8.5 ఏళ్ళు తిరిగినాం, 10 ఏళ్ళు. అరే 3 ఏళ్ళు తిరగాలి రానే 10 లేకుండా
అంత ఓపిక లేదా? మీకు తెలుసో లేదో నా అనుభవం చెప్తున్నా నేను. ఎమ్మెల్యే ఎంతో గొప్పను, ప్రతిపక్ష నాయకుడు అంతే గొప్ప. ప్రతిపక్ష నాయకుడు ఎంత గొప్ప అంటే జనం ఉంటాడు, జనం కోసం కొట్లాడవచ్చు. అధికారంలో ఉన్నాడు ఏంటంటే ఎంతసేపు అడిగిన జవాబు చెప్పాలి, మనం కొట్లాడి. అరే జనం తరఫున కొట్లాడండి, కొద్ది రోజులు కొట్లాడే ఓపిక లేకపోతే ఎట్లా? సమస్యల మీద పోరాడాలి. మాకు మూసి నీళ్లు, స్వచ్ఛమైన నీళ్ళు రావాలి, మాకు కాలువలలో నీళ్ళు రావాలి, మంచినీళ్ళు కావాలి, అడగాలి కదా. నిమ్స్ కోసం కొట్లాడాలి, పాదయాత్రలు ఇవన్నీ ఎట్లా చేసినాం? ఆ రోజు మనం ఎన్ని చేసినాం? 9-8 ఏళ్ళు పని చేసినాం అంటే. అయితే ఆ రోజు ఇంతమంది కార్యకర్తలు బలం చూసుకొని ఒక నిమిషం. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. రాబోయే ఎన్నికలు కోటీశ్వరులకు పేదలకు మధ్య జరగబోతున్నాయని ఆయన అన్నారు. చంద్రబాబు తనను ఓడించేందుకు ధనవంతురాల్ని దింపారని అన్నారు. ఎంతమంది కోటీశ్వరులు వచ్చినా గెలవబోయేది పేదల ప్రభుత్వమేనని చెప్పారు ప్రసన్నకుమార్. ఇంట్లో కూర్చోబెట్టాలంట జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ అన్నీ ఒకటై ఈ ఎలక్షన్స్లో ప్రజల్లోకి వస్తున్నారు. ఈ 5 సంవత్సరాలు కూడా ఏ పార్టీ వాళ్ళు కూడా ప్రజలకు కనబడలేదు. ఉన్నదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులు అందరం కూడా మేమున్నాం. మాతో పాటు పత్రికా విలేకరులు కూడా కష్టపడ్డారు. ఏదో ఒకరిద్దరు తప్పించి, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు తప్పించి అందరం కూడా ప్రజల్లోనే ఉన్నాం. సాక్ష్యం పత్రికా విలేకరులు, ప్రజలు 5 సంవత్సరాలు కూడా ఒక్కరోజు కూడా ఇంట్లో పనుకోకుండా నియోజకవర్గం అంతా తిరిగాం. రాష్ట్రమంతటా కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలు తిరగడం జరిగింది. ఒక్కసారి కోవూరు నియోజకవర్గ ప్రజలను కూడా గుండె మీద చెయ్యి వేసుకొని మనస్సాక్షిగా ఆలోచించమంటున్నాను. ఈరోజు ధనవంతులు రావచ్చు, కోటీశ్వరులు రావచ్చు. ప్రజా కోర్టు అనేది ప్రజల నిర్ణయం. గెలుపు అనేది మా చేతుల్లో లేదు. ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు ఎవరికి పట్టం కట్టాలనో వాళ్ళని ఆశీర్వదిస్తే వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు, అన్నీ జరుగుతుంటాయి. డబ్బు ఉంది, మనం కోటీశ్వరులం, డబ్బుతో ప్రజల్ని కొనేయొచ్చు అని మధ్యలో సూట్ కేసులు ఇచ్చి చంద్రబాబు నాయుడికి టికెట్లు తెచ్చుకొని ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో రాష్ట్రంలో పెద్ద పెద్ద బలవంతులు, ధనవంతులు, కోటీశ్వరులు వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున, జనసేన తరఫున, బీజేపీ తరఫున. ఈ పత్రికా విలేకరుల సమావేశం నుంచి మనవి చేస్తా ఉన్నా నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ. ఇప్పుడు ఒక కోటీశ్వరాలు వచ్చింది నా మీద పోటీకి. ఓటుకి 5,000 ఇవ్వచ్చు, 10,000 ఇవ్వచ్చు, 15,000 ఇవ్వచ్చు. బంగారంగా తీసుకోండి, ఓటు మాత్రం ఫ్యాన్ గుర్తుకేయండి. 2 ఓట్లు ఇస్తారు, ఒకటి ఎమ్మెల్యేకి ఇస్తారు. నేను పోటీ చేస్తున్నాను. అదేవిధంగా ఎంపీగా విజయసాయి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత పార్టీలో విజయసాయి రెడ్డి గారు నంబర్ 2. మేము ఇద్దరం పోటీ చేస్తున్నాం. ప్రజల ఆశీర్వాదం ఖచ్చితంగా మాకుంటుందనే నమ్మకం ఉంది. ఎందుకంటే కష్టపడి పనిచేసాం, ప్రజల్లో ఉన్నాం, ప్రజల కష్టాల్లో భాగస్వాములైనాం. గడప గడపకు మన ప్రభుత్వంలో ప్రతి ఇంటికి వెళ్ళి తలుపు తట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు వివరించాం. ఈరోజు రావచ్చు, ఎలక్షన్స్ వచ్చినాయని, డబ్బు ఉందని పెద్ద పెద్ద ధనవంతులంతా రావచ్చు. ప్రజలను కొనుక్కోవడం అనేది వాళ్ళు అనుకుంటున్నారు, డబ్బు ఇచ్చేస్తాము, మన దగ్గర డబ్బు ఉంది, ఓట్లు వేసేస్తారు అని. అది ఉత్త భ్రమగానే మిగిలిపోద్ది, కలగానే మిగిలిపోద్ది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. 2వసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసుకోబోతున్నారు. ప్రజల ఆశీర్వాదం, భగవంతుని ఆశీర్వాదం, ఎంత పెద్ద కోటీశ్వరులు ఒకటైనా, ఎంత పెద్ద ధనవంతులు ఒకటైనా, మా ప్రజలు, మా పేద ప్రజలు, మా జగన్మోహన్ రెడ్డి గారికి, మాకందరికీ అండగా ఉన్నంత వరకు ఇటువంటి కోటీశ్వరులు, ధనవంతురాళ్ళు ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరని చెప్పి మనవి చేస్తూ, ప్రజల ఆశీర్వాదం మాకుంది. అంతకు మించి పైనున్న భగవంతుని ఆశీర్వాదం మాకుంది. కష్టపడ్డాం, ప్రజల మధ్య ఉన్నాం. 5 ఏళ్ళు ప్రజల స్థాయి చూడలేదు ఇతర పార్టీల వాళ్ళు. ఎక్కడున్నారో, ఎక్కడ పనుకున్నారో, ఏసీ మా వైపు ఉన్నారు కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్తాం. మా నాయకులకు, కార్యకర్తలకు కూడా మనవి చేస్తా ఉన్నా, రకరకాల ప్రచారాలు చేస్తా ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వీళ్ళు వెళ్ళిపోతున్నారని. ఎవ్వరు బారు, ఎక్కడికి బారు. అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కోవూరు నియోజకవర్గంలో పనిచేసి ఎంపీ గారికి మెజార్టీ తీసుకొస్తాం. మనం కూడా గెలుస్తున్నామని చెప్పి మనవి చేస్తాం. ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నాలను తిప్పికొట్టాలని వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వరుసలో
విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ధర్మాన కృష్ణదాస్, ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్, పలువురు అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తిరిగి కొనసాగాలన్నా, సామాన్య మధ్యతరగతి జీవన ప్రమాణాలు మెరుగుపడేలా పాలన సాగాలన్నా వైసీపీ ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తీసుకురావాలన్నారు వైవి సుబ్బారెడ్డి. మా నాయకులు 1982 నుంచి తెలుగుదేశం పార్టీకి ఎన్టీ రామారావు గారితో, చంద్రబాబు నాయుడు గారితో, లోకేష్ బాబు గారితో కూడా పనిచేశారు. చాలా మంచి వ్యక్తి. ఈ తోటపల్లికి 230 కోట్లు తెచ్చిన తెలుగుదేశం నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత మా కళా వెంకటరావు గారు తెచ్చారు. ఇక్కడ రైతులందరూ మా మండలి నుంచి చాలా ఆనందంగా ఉన్నారు. ఆయన ఈసారి ఎలాగైనా సరే 30,000 పైన మెజార్టీ గెలిపించుకుందామని మేమందరం ఉన్నాము. అందుకోసం ఆయన టికెట్ ఇవ్వాలి. ఫస్ట్ విడతలోనే ఇవ్వాలి, తప్పు చేశారు, ఇంకా ఇవ్వలేదు. రెండో విడత అన్నారు, రెండో విడతలు ఇవ్వలేదు. మూడో విడతలోనే అన్నిదే తొందరగా ఇస్తే మేము గ్రామాలంటే తిరిగి ఆయన పట్టుకొని ఆయన కుమారుడు ఆయన కలిపి ప్రతి పండగలకైనా జనాభాలు ఎంతమంది ఉన్నా బైకులతో వెళ్ళి ఈ వయసులో ఆయన తిరిగి చాలా కష్టపడ్డారు. 5 సంవత్సరాలు 1982 నుంచి కష్టం వేరా, ఈ 5 సంవత్సరాల్లో కళా వెంకటరావు గారు కష్టపడడం వేరా. మేమందరమే ఆయన కోసం చాలా గట్టిగా కృషి చేసి రణస్థలం మండలం నుంచి 5,000 మెజార్టీ తెస్తాను. ఈ రోజు ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ గారు బ్రదర్ మీద కూడా నేను జడ్పీటీసీగా పోటీ చేశాను. అలాగే గొర్రెల వారి కుటుంబం నుంచి గొర్రెల విజయ్ కుమార్ నాయుడు గారిని మేము ఎంపీపీగా కూడా చేసుకున్నాము. అందుకోసం మాకు కంపల్సరీగా కళా వెంకటరావు గారు టికెట్ ఇవ్వాలి. మేము మంచి మెజార్టీతో ఆయన గెలిపిస్తాము. మీకు చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చేస్తామని మాకు మనస్ఫూర్తిగా కోరికగా ఉన్నాం. కాబట్టి మా ఆనందాన్ని మీరు మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా నిలబెడతారని, చంద్రబాబు నాయుడు గారు టికెట్ ప్రకటిస్తారని మేము కోరుకుంటూ మీ అందరి ద్వారా తెలియవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. మా నాయకులు ఎచ్చెర్ల నియోజకవర్గానికి డెవలప్మెంట్ కి పెట్టింది పేరు కళా వెంకటరావు గారు. ఆయన అపార భగీరథుడు. ఈ నియోజకవర్గానికి IIIT తెచ్చిన ఘనత ఆయనకి ఉంది. ఇలాగ ఎన్నో డెవలప్మెంట్ వర్క్స్ ఆయన చేశారు. ఇంత వయసులో కూడా అరెస్ట్ అయ్యారు, చాలా యాజిటేషన్స్ చేశారు అగేన్స్ట్ ద ప్రెసెంట్ గవర్నమెంట్. అలాంటిది అంత సీనియర్ నాయకులకి ఇప్పటి వరకు టికెట్ ప్రకటించకపోవడం మా అందరికీ చాలా బాధాకరంగా ఉంది. అండ్ క్యాడర్ లో కూడా ఒక అయోమయ స్థితి నెలకొంది. అసలు ఏంటి పరిస్థితి? ఇంత డెవలప్మెంట్ చేసి కరప్షన్ మచ్చలేని ఒక నాయకుడికి ఇప్పుడు వరకు ఎందుకు టికెట్ అనౌన్స్ చేయలేదని క్యాడర్ అంతా కూడా ఒక విస్మయంలో ఉంది. సో దీన్ని తొలగించే బాధ్యత అధిష్టానానికి డెఫినెట్ గా ఉంది. కళా వెంకటరావు సార్ ఇందాక కూడా మాట్లాడుతూ అన్నారు, అమ్మ డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు మనకే డెఫినెట్ గా పాజిటివ్ గా ఉంటారు, మీరు ఎవరు కూడా యాజిటేట్ అవ్వకండి, ఎవరు కూడా అధిష్టానానికి అగేన్స్ట్ గా ఎటువంటి చర్యలు చేయకండి అని ఆయన ఎంతో చెప్పారు. ఆయన ఒక ప్రిన్సిపల్డ్ నాయకుడు కాబట్టి ఆయన అడుగుజాడలో మేము అందరం నడుస్తున్నాం. ఇప్పుడు క్యాడర్ గ్రౌండ్కి వెళ్ళి వర్క్ చేయాలన్నా కూడా మా నాయకుడు టికెట్ ఇచ్చారని మాకు తెలిస్తే పథకాలు తీసుకెళ్ళటానికి కానీ ఇప్పుడు వస్తున్న కొత్త ఎచ్చెర్ల నియోజకవర్గానికి డెవలప్మెంట్ కి పెట్టింది పేరు కళా వెంకటరావు గారు. ఆయన అపార భగీరథుడు. ఈ నియోజకవర్గానికి IIIT తెచ్చిన ఘనత ఆయనకే ఉంది. ఇలాగ ఎన్నో డెవలప్మెంట్ వర్క్స్ ఆయన చేశారు. ఇంత వయసులో కూడా అరెస్టులు అయ్యారు, చాలా యాజిటేషన్స్ చేశారు అగేన్స్ట్ ద ప్రెసెంట్ గవర్నమెంట్. అలాంటిది అంత సీనియర్ నాయకులకి ఇప్పటి వరకు టికెట్ ప్రకటించకపోవడం మా అందరికీ చాలా బాధాకరంగా ఉంది. అండ్ క్యాడర్ లో కూడా ఒక అయోమయ స్థితి నెలకొంది. అసలు ఏంటి పరిస్థితి? ఇంత డెవలప్మెంట్ చేసి కరప్షన్ మచ్చలేని ఒక నాయకుడికి ఇప్పుడు వరకు ఎందుకు టికెట్ అనౌన్స్ చేయలేదని క్యాడర్ అంతా కూడా ఒక విస్మయంలో ఉంది. సో దీన్ని తొలగించే బాధ్యత అధిష్టానానికి డెఫినెట్ గా ఉంది. కళా వెంకటరావు సార్ ఇందాక కూడా మాట్లాడుతూ అన్నారు, అమ్మ డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు మనకే డెఫినెట్ గా పాజిటివ్ గా ఉంటారు, మీరు ఎవరు కూడా యాజిటేట్ అవ్వకండి, ఎవరు కూడా అధిష్టానానికి అగేన్స్ట్ గా ఎటువంటి చర్యలు చేయకండి అని ఆయన ఎంతో చెప్పారు. ఆయన ఒక ప్రిన్సిపల్డ్ నాయకుడు కాబట్టి ఆయన అడుగుజాడలో మేము అందరం నడుస్తున్నాం. ఇప్పుడు క్యాడర్ గ్రౌండ్కి వెళ్ళి వర్క్ చేయాలన్నా కూడా మా నాయకుడు టికెట్ ఇచ్చారని మాకు తెలిస్తే పథకాలు తీసుకెళ్ళటానికి కానీ ఇప్పుడు వస్తున్న కొత్త ఎచ్చెర్ల కుత్బుల్లాపూర్లో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. దుండిగల్ పరిధిలోని జ్యోతి డైరీ వద్ద ఉన్న హోర్డింగ్ పైకి ఆకతా ఎక్కాడు. దీంతో అక్కడ కొద్దిసేపు నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. స్థానికులు దుండిగల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పందించిన పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి అతనికి క్రెయిన్ సాయంతో క్రిందకు దించారు. మతి స్థిమితం లేని వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.
జనసేన 11వ ఆవిర్భావ దినోత్సవాన్ని అంబేద్కర్ జిల్లా రాజుల్లోని మలికిపురంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన శ్రేణులు భారీగా పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ విజన్తో జనసేన ఏర్పడిందని, ఈ రోజు జాతీయ స్థాయిలో పార్టీ గుర్తింపు తెచ్చుకుందని రాజోలు జనసేన అభ్యర్థి దేవ వరప్రసాద్ అన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా జనసేనని అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు. బొంతు రాజేశ్వరరావు గారు, నాడు రాపతి రమేష్ బాబు గారిని కూడా సాధారణంగా రమేష్ బాబు గారిని కూడా ఏది మీద ఆహ్వానిస్తూ ఉన్నాం. ఏది పడ్డది జెండా కడప జిల్లా జమ్మలమడుగులో జనసేన ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. పట్టణంలోని ఆర్ఎన్బి బంగ్లా నుంచి ఎస్వీ ఫంక్షన్ హాల్ వరకు జమ్మలమడుగు జనసేన నేతలు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జమ్మలమడుగు జనసేన కన్వీనర్ డాక్టర్ నాగార్జున సమావేశంలో పాల్గొని మాట్లాడారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజల కోసం, ప్రజా శ్రేయస్సు కోసం 2014 నుంచి పోరాటం చేస్తున్నారని గుర్తు చేశారు. ఈరోజు జనసేన 11వ ఆవిర్భావ సందర్భంగా జమ్మలమడుగులో స్వచ్ఛందంగా మా జన సైనికులు అందరూ వచ్చి ఈ ర్యాలీని జయప్రదం చేయడం జరిగింది. అలాగే మా జనసేన నాయకుల ఆశయాలు, లక్ష్యాల గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. అలాగే ఈ పొత్తులో భాగంగా ఈ జమ్మలమడుగు నియోజకవర్గంలో ఎవరికి ఇచ్చినా కానీ మా జన సైనికులు మేము ఆ పార్టీకి సపోర్ట్ చేసి గెలిపిస్తామని, అలాగే మేము పోటీ చేసే దగ్గర ఈ పొత్తులో భాగంగా తెలుగుదేశం వాళ్ళు, బీజేపీ వాళ్ళు అందరూ కలిసికట్టుగా మా జనసేన పార్టీని గెలిపిస్తారని కోరుకుంటూ ఈ సభకు స్వచ్ఛందంగా విచ్చేసిన ప్రతి ఒక్క జన సైనికులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. ఈరోజు